హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏ ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ తాడేపల్లి అండి. మన స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు అండి. మన దగ్గర ఇప్పుడు కొత్త రాడ్స్ వచ్చినాయండి. మనకి సముద్రానికి సంబంధించి ఫిషింగ్ రాడ్స్ అంటే మనకి ఇప్పుడు మామూలు రాడ్లు ఉన్నాయి చూసారా, ఈ సముద్రంలో ఆడితే ఏంటంటే ఆ వాటర్కి, ఉప్పు వాటర్కి గైడ్స్ అనేది తుప్పట్టిపోయి పాడైపోతాయండి. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని మనకి దైవ బ్రాండ్లోనే వచ్చినాయండి. మొత్తం దైవ బ్రాండ్లో ఇది సఫారీ, దైవ సఫారీ ఇలా వస్తుందండి. ఇవ్వండి దైవ సఫారీ. ఇందులో మటుకు ఓన్లీ మన దగ్గర ఏంటంటే 8 feet మటుకే అవైలబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇందులో న్యూ వర్షన్, ఓల్డ్ వర్షన్. ఇది వచ్చేసి ఓల్డ్ వర్షన్ అనమాట. ఇందులో ఇవ్వండి మనకి ఇది 8 అడుగులు చూడొచ్చు. దీనికి లైన్ కెపాసిటీ వచ్చేసి అప్ టు 20 to 40 LB. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, డిజైన్డ్ బై దైవా సి అని చెప్పి ఉంటుంది. సముద్రానికి ఆడటానికి ఇది డిజైన్ అనమాట. అంటే మంచి నీటిలో ఆడుకోవచ్చు, ఉప్పు నీటిలో, రెండింటిలో ఆడుకోవచ్చు. ఇది ఒరిజినల్ అండి. ఒరిజినల్కి ఏంటంటే ఇలా బార్ కోడింగ్ వస్తుందండి. ఇలా ప్రతి దానికి బార్ కోడింగ్ వస్తుంది. ఇక్కడ మనకి లోగో కూడా వస్తుంది అనమాట, ఒరిజినల్ లోగో. దీనికి వచ్చేసరికి ఇదిగోండి, ఇది మొత్తానికి అన్ని కే గైడ్స్. ఈ రాడ్ కెపాసిటీ వచ్చేసి 10 kg కెపాసిటీ అండి. దీనికి సంబంధించి ప్రతి ప్రైజెస్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ కార్నర్లో ఫోన్ నెంబరు. ఈ ఫోన్ నెంబర్లో క్యాటలాగ్ ఉంటుంది, ఆ క్యాటలాగ్ నెంబర్ అనమాట. ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకుని ఒకసారి వాట్సాప్లో ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మొత్తం అన్నది కనిపిస్తుంది. లేదంటే ఒకసారి హాయ్ అని పెట్టినా చాలు, డైరెక్ట్గా మన స్టోర్ లొకేషన్ అను ఇది కూడా వచ్చేసిద్దండి, క్యాటలాగ్ కూడా. ఇంకోటి కొంతమంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అన్నది. క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదండి. అంటే మన దగ్గర ఏంటంటే డబ్బులు కట్టినాకే మనం ఆ వస్తువు అనేది పంపించగలుగుతామండి. కొంతమందికి డౌట్ ఉంది అంటే వస్తుందా రాదా అన్నది. అంత డౌట్ అనేది అవసరం లేదండి. మన స్టోర్ వచ్చేసి డైరెక్ట్గా మీకు స్టోర్ లొకేషన్ కూడా ఉండిద్ది, మీకు రాకపోవటం అనేది ఏముండదండి. ఇదండి, ఇది వచ్చేసి 8 feet మట్టుకే అవైలబుల్ ఉంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి దైవా డీవేవ్. దైవా డీవేవ్ ఇందులో మన దగ్గర ఆల్రెడీ స్టాక్ 9 feet ఉందండి. ఇది 8 feet అయిపోయింది. 8 feet మళ్ళీ మన దగ్గర రీస్టాక్ అయినాయండి. ఇది రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ఇది వచ్చేసి డ్యూరబుల్ ఫైబర్ గ్లాస్ అనమాట. ఇది మనకి ఇది డ్యూరబుల్ ఫైబర్ గ్లాసు డీవేవ్. ఇదిగోండి, ఇది చూడొచ్చు ఒకసారి, దైవా డీవేవ్. ఇది వచ్చేసి మోడల్ కూడా చూడొచ్చు, ఒకసారి మోడల్ చూడండి. ఇదిగోండి, దీనికి కాస్టింగ్ వెయిట్ వచ్చేసి అప్ టు దీని కాస్టింగ్ వెయిట్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇది రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. అప్ టు 25 LB అనమాట. దీనికి లైన్ కెపాసిటీ వచ్చేసి 25 LB. అంటే మీరు ఈజీగా 10 kg వరకు రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేసుకొని తీసుకోవచ్చు. ఆల్రెడీ మా దగ్గర తీసుకున్న రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళైతే ఈ నియర్లీ దీని మీద 10 kgs అనేది బేరా కూడా తీశారనమాట. దీని కెపాసిటీ వచ్చేసి ఇంకోటి ఏంటంటే టైటానిక్ ఆక్సైడ్ గైడ్స్ అనమాట. ఈ గైడ్ అనేది ఏంటంటే మామూలు రాడ్లకు ఉన్నట్టు ఉండదండి. ఈ గైడ్స్ తొందరగా తుప్పు పట్టవు. అంటే ఉప్పు నీటికి వీటిలన్నిటికి రస్ట్ రాదనమాట. ఈ రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు వీటికి. ఇది ఎందుకంటే ఈ గ్లాస్ రాడ్లు, ఫైబర్ గ్లాస్ రాడ్లు అనమాట. ఇది ఫోమ్ హ్యాండిల్ వచ్చేసి మనకి ఇవ్వండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట వచ్చేది. హ్యాండిల్ మనకి మిషన్స్ పెట్టుకుంటానికంటే ఇది కూడా ఏంటంటే మనకి రస్ట్ పట్టకుండా చాలా స్టాండర్డ్గా వస్తుంది. ఈవా ఫోమ్ గ్రిప్. ఇది ఈ గ్రిప్ వచ్చేసి చాలా కాబట్టి. ఇంకోటి ఏంటంటే గబాన్ మనం రాడ్ అనేది కింద పెట్టేస్తాం. ఇది ప్లాస్టిక్ హ్యాండిల్, ఇది మనకి నాబ్ అనమాట, కింద నాబు. గబాన్ ఏంటంటే మనం కింద పెట్టినప్పుడు మన రాడ్కి అనేది ఏ డ్యామేజ్ అవ్వకుండా. ఎందుకంటే చాప పడ్డప్పుడు మన సముద్రం దగ్గర ఆడామంటే ఆటోమేటిక్గా రాళ్ళ దగ్గర ఆడతామండి ఎక్కువ. అలాంటి ప్లేసుల్లో గబాన్ కింద పడేసినప్పుడు రాడ్ కింద పెట్టినప్పుడు ఏం తగలకుండా గీతలు పడకుండా ఉండడానికి బాగుంటుందండి ఇది. ఇంకోటి మన దగ్గర ఇందులో 8 feet అను 9 feet రెండు అవైలబుల్ ఉన్నాయండి స్టాక్ అనేది. ఇప్పుడు రెగ్యులర్ మోస్ట్ బాగా పాపులర్గా రన్ అయ్యే రాడ్ ఫ్యాంటమ్ క్యాట్ ఫిష్ అండి. ఫ్యాంటమ్ క్యాట్ ఫిష్ 8 feet 9 feet రెండు మళ్ళీ మన దగ్గర రీస్టాక్ అయినాయండి. ఈ చాలా అంటే చాలా
మంచి రివ్యూస్ ఉన్న రాడ్ అనమాట. స్టాక్ ఎప్పుడు వచ్చినా కానీ చాలా అంటే చాలా స్పీడ్గా మన దగ్గర అయిపోతుంది. ఇది గ్రాఫైట్ రాడ్ అండి. ఇది వీటి ప్రైజెస్ అన్ని మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయండి. దీనికి వచ్చేది అన్ని అల్యూమినియం ఆక్సైడ్ గైడ్స్ అండి. ఇది దీనికి వచ్చేది దీని కాస్టింగ్ వెయిట్ 8 ఫీట్ ప్యాంటమ్ క్యాట్ఫిష్, దైవ ప్యాంటమ్ క్యాట్ఫిష్ అనమాట. దీని కాస్టింగ్ వెయిట్ స్పెసిఫికేషన్ కూడా చూడొచ్చు ఒకసారి. రఫ్ అండ్ టఫ్ అండి. దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే బిగ్ గేమింగ్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే హ్యాండిల్ అనేది చాలా పెద్దది వస్తుంది. మామూలుగా మనకి ఇది మిషన్ పెట్టుకున్న తర్వాత కూడా హ్యాండిల్ అనేది మన మోచేతికి మించి ఉండిద్ది. ఎందుకంటే పెద్ద చేపను మనం ఆపినప్పుడు అది గుద్దినప్పుడు కూడా మనకి వెనక బ్యాక్ సపోర్ట్ అనేది బాగా వస్తుందండి. దీనికి వచ్చేసి అల్యూమినియం ఆక్సైడ్ గైడ్స్ ఈవా ఫోమ్ హ్యాండిల్ అనమాట వీటికి. దీంట్లో మన దగ్గర 8 ఫీట్ అను 9 ఫీట్ రెండు అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి 8 ఫీట్. దీని కాస్టింగ్ కెపాసిటీ వచ్చేసి అప్ టు 100 గ్రామ్స్, అంటే 100 గ్రాముల వరకు దీని మీద విసరొచ్చు మనం. అంటే జిగ్గింగ్ కూడా వాడుకోవచ్చు అండి. జిగ్గులు కూడా విసురుతారు చూసారా, జిగ్గులు, ఆ జిగ్గులు కూడా దీని మీద కాస్టింగ్ చేసుకోవచ్చు. దీని లైన్ కెపాసిటీ వచ్చేసి 35 LB అనమాట. 35 LB అంటే ఎల్బీలో మీరు కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా ఒక 15 కేజీలు 18 కేజీల వరకు అనేది తీసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇది వచ్చేసి 8 ఫీటు. దీంట్లో 9 ఫీట్ కూడా ఉంది మన దగ్గర అవైలబుల్. ఇది వచ్చేసి 9 ఫీట్. దైవ ప్యాంటమ్ క్యాట్ఫిష్ 9 ఫీట్. ఇది దీని కాస్టింగ్ వెయిట్ వచ్చేసి మనకి కాస్టింగ్ వెయిట్ వచ్చేసి అప్ టు సేమ్ ఇది కూడా అంతే అండి. 100 గ్రామ్స్ కాస్టింగ్ వెయిట్, 40 LB కెపాసిటీ అనమాట. ఇందాక దానికి వచ్చేసి మనకి 35 LB ఇచ్చారు కదా. ఇది వచ్చేసి 8 ఫీట్ వచ్చేసి 35 LB, ఇది వచ్చేసి 40 LB. అంటే ఈజీగా మీరు దీనికి 18 కేజీల వరకు రఫ్ అండ్ టఫ్గా ఆడించుకొని తీసుకొచ్చండి. ఇదిగోండి దీని కాస్టింగ్ వెయిట్ కూడా చూడొచ్చు. దీనికి మిషన్కి పెట్టుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఈ మిషన్కి పెట్టుకోవడానికి అంటే ఇవి కూడా తొందరగా రస్ట్ పట్టకుండా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి 9 ఫీట్ అనమాట. ఇప్పుడు రెగ్యులర్గా రన్నింగ్ ఇంకోటి ప్యాంటమ్ సిరీస్ అంటేనే చాలా ప్రతిదీ బాగుంటుందండి. ప్యాంటమ్ సిరీస్ ఇది ప్యాంటమ్ క్యాట్ఫిష్ కదా, ఇది ప్యాంటమ్ స్నాపరు. ఇది వచ్చేసి ప్యాంటమ్ స్నాపర్ అనమాట. దీనికి మటుకు ఇలా పౌచ్ వస్తుందండి. మిగతా ఇప్పుడు వరకు దైవాలో చూపించిన రాడ్స్ 3 మోడల్స్ చూపించాను కదండి, మూడింటికి వచ్చేది ఓన్లీ కవర్ వస్తుంది, ట్రాన్స్పరెంట్ కవర్ వస్తుందండి ఇలా. కాకపోతే మన స్టోర్ దగ్గర నుంచి మటుకు మనం అనేది విడిగా మామూలు మన దగ్గర ఇలాంటి వేరే పౌచెస్ ఉన్నాయి, ఆ పౌచ్ ఇస్తానండి. దీనికి వచ్చేసి ఇదిగోండి, దీనికి వచ్చేసి ప్యాంటమ్ స్నాపరు, వీటికి మటుకు ఇలాంటి బ్యాగ్ వస్తుంది పౌచ్. వీటికి ఈ గైడ్స్ వల్ల మనకి లాంగ్ కాస్టింగ్ అనేది ఈ బిగ్ గేమింగ్ కి బాగుంటుంది. లాంగ్ కాస్టింగ్ అనేది బాగుంటుంది. గైడ్ అనేది పెద్దగా రావటం వల్ల మనకి లాంగ్ కాస్టింగ్ అనేది ఎక్కువ వెళ్తుందండి. ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి ప్యాంటమ్ స్నాపర్. దీని కాస్టింగ్ వెయిట్ కూడా సేమ్ అంతే అండి, 100 గ్రామ్స్ కాస్టింగ్ వెయిట్. లైన్ కెపాసిటీ 40 LB, అంటే 18 కేజీల వరకు ఆపుకోవచ్చు. ఇది చూడొచ్చు ఒకసారి. ప్యాంటమ్ స్నాపర్. ఇది దీని కాస్టింగ్ వెయిట్ వచ్చేసి 100 గ్రామ్స్ అండి. ఆల్రెడీ చెప్పినట్టు మేడ్ ఇన్ వియత్నాము, 100 గ్రామ్స్. 2 పీసు మామూలుగా సేమ్ అదే. కాకపోతే దీనికి వచ్చేసరికి ఫుజీ గైడ్స్ అండి. ఇవి వచ్చేసరికి ఫుజీ గైడ్స్ వస్తాయి. ఇవ్వండి డైరెక్ట్గా గైడ్స్ అనేది తొందరగా రస్ట్ పట్టవు అనమాట. గైడ్ అనేది మీకు తొందరగా రస్ట్ పట్టకపోవడం అనేది చాలా ఉంటుందండి. ఇందాక నేను చూపించాను కదండి, సేమ్ అది ఫోమ్ హ్యాండ్లు, వీటికి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, తొందరగా రస్ట్ పట్టుకుని ఉండడానికి. ఇందులో మన దగ్గర 8 ఫీట్ 9 ఫీట్ రెండు అవైలబుల్ ఉన్నాయండి. ఇది 8 ఫీట్ ఇప్పుడు మీకు చూపించింది. ఇది వచ్చేసి 9 ఫీట్.
ఇది వచ్చేసి 9 ఫీట్ అనమాట. ఇది 9 ఫీట్. దీని కాస్టింగ్ వెయిట్ కూడా సేమ్ అంతే అండి, 100 గ్రామ్స్. సేమ్ స్పెసిఫికేషన్. ఇది కూడా సేమ్ అంతే, 45 LB అండి. చూపిస్తాను దీనికి. సేమ్ ఇది కూడా ఇదిగోండి, ఇది కూడా 45 LB. ఇదిగోండి, ఇది వచ్చేసి 9 ఫీట్. దీని స్పెసిఫికేషన్ వచ్చేసి ఇదిగోండి చూడొచ్చు. కాస్టింగ్ వెయిట్ వచ్చేసి 100 గ్రామ్స్. రఫ్ అండ్ టఫ్ అండి. దీనికి కూడా సేమ్ అంతే, ఫుజీ గైడ్స్. రఫ్ అండ్ టఫ్ సాల్ట్ వాటర్ బిగ్ గేమింగ్ అనేది ఇప్పుడు చూపించిన ప్రతి రాడ్ సాల్ట్ వాటర్ అనేది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అండి. అంటే కొంతమంది కాస్ట్ ఎక్కువలో కావాలనుకునే వాళ్ళకి ఇది సరిపోతుంది. కొద్దిగా తక్కువలో అనుకున్న వాళ్ళకి డీవేవ్ కానీ లేదంటే ఈ సఫారీ చెప్పాను కదా, అవి ఆ రెండు బాగుంటాయండి. అంటే తక్కువ ప్రైజ్లు అనేది మీకు తొందరగా అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ఫైర్ అండి. క్రాస్ ఫైర్ వచ్చేసి మన దగ్గర 9 ఫీట్ అను 8 ఫీట్ రెండు అవైలబుల్ ఉన్నాయి. ఇవ్వండి. సో 9 ఫీట్ అను 10 ఫీట్ అనమాట మన దగ్గర అవైలబుల్ ఉంది. 9 and 10 సర్ఫ్ ఫిషింగ్కి కూడా వాడుకుంటాను కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం అనేది లైట్ వెయిట్ రాడ్లో కావాలంటున్నారు. దానికి క్రాస్ ఫైర్ ఇది ఇలా పౌచ్ రెండు పీసులు పెట్టుకుంటానికి వస్తుందండి. ఇందాక ఫ్యాంటమ్ స్నాపర్కి వచ్చేసి ఇవ్వండి సింగిల్ పౌచ్ వచ్చింది కదా, దీనికి అలా కాదు, ఇలా డబుల్ వస్తుంది. దానికి సపరేట్గా పెట్టుకోవచ్చు రాడ్. ఫినిషింగ్ మటుకు చాలా బాగుందండి. ఇవ్వండి క్రాస్ ఫైర్ 9 ఫీట్ అనమాట. క్రాస్ ఫైర్ 9 ఫీట్ ఇది రాడ్. ఈ ప్రతి ప్రైజ్ అనేది మనకి పైన క్యాటలాగ్లో ఇంకోటి స్క్రీన్లో కూడా ఈ కార్నర్ మన ప్రైజ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుందండి. క్యాటలాగ్లో కూడా చూసుకోవచ్చు. దీనికి కాస్టింగ్ కెపాసిటీ వచ్చేసండి అప్ టు 56 గ్రామ్స్ అనమాట. అప్ టు 56 గ్రామ్స్ కాస్టింగ్ వెయిట్ చూడొచ్చు. ఇది వచ్చేసి కార్బన్ రాడ్ అండి. ఇది కార్బన్ రాడ్. ఇది కాస్టింగ్ వెయిట్ కూడా చూడొచ్చు. ఇది కార్బన్ రాడ్. అంటే కొంతమంది ఏంటంటే ఇలాంటి కార్బన్ రాడ్ అనేది కరెంట్ లైన్స్ కిందను ఈ వర్షం పడుతుంటే అంటే ఉరుములు మెరుస్తుంటే చూసారా, ఆ టైంలో ఇలాంటి రాడ్లు అనేది యూజ్ చేయమాకండి. కొద్దిగా ఏంటంటే కార్బన్ అనేది కొద్దిగా తొందరగా అట్రాక్ట్ చేసుకుంటుంది మనకి అది. దీనికి కూడా అంతే అండి. ఇదిగోండి, ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చక్కగా రాడ్ అనేది తొందరగా తుప్పట్టకుండా ఉంటుంది. దీనికి గైడ్స్ వచ్చేసరికి సరే ఇవా ఫోమ్ గ్రిప్ కదా, ఇది ట్రైపాడ్ రింగ్స్ అండి. వీటికి వచ్చేసరికి ఇది ట్రైపాడ్ రింగ్స్ అనమాట. ఇందులో మన దగ్గర రెండు, అంటే ఇది 9 ఫీటు 10 ఫీటు. కొద్ది సముద్రానికి అడుగుతున్నారు కదండి 10 ఫీట్ కూడా కావాలని, వాళ్ళ కోసం క్రాస్ ఫైర్లో తీసుకొచ్చామండి. 10 ఫీట్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. 10 ఫీట్ కూడా చూపిస్తాను మీకు. 10 ఫీట్ పౌచ్ అనేది ఇలా వస్తుంది దీనికి. ఇవ్వండి సేమ్ కాస్టింగ్ వెయిట్ వచ్చేసి 84 గ్రామ్స్ ఇచ్చారు ఇందాక. దానికన్నా కానీ 9 ఫీట్ కన్నా కానీ 10 ఫీట్ కాస్టింగ్ వెయిట్ అనేది పెరిగిందనమాట. 9 ఫీట్కి వచ్చేసి 56 గ్రామ్స్. 10 ఫీట్కి వచ్చేసరికి 84 గ్రామ్స్ అనమాట. ఒకసారి ఫినిషింగ్ చూడండి, ఒకసారి చూపిస్తాను కాస్టింగ్ వెయిట్ కూడా. ఇవ్వండి, ఇది వచ్చేసి 10 ఫీట్ రాడ్. దీని కాస్టింగ్ వెయిట్ చూడొచ్చు అండ్ కాస్టింగ్ వెయిట్. ఈ రెండు అనేది మీకు బిగ్ గేమింగ్కి ఆడుకుంటానికి, సర్ఫింగ్ అయినా ఆడుకుంటానికి అడుగుతున్నారు చూసారా, లైట్ వెయిట్లో కావాలన్నది. దానికి కూడా మీకు బాగానే ఉంటుందండి ఇది. ఓకే అండి. దీంట్లో ఏంటంటే మన దగ్గర ఇంకోటి ఫ్యాంటమ్ స్నాపర్ను గూమ్ స్క్వాడ్, ఫ్యాంటమ్ స్నాపర్ ఒకటి వచ్చిందండి. గూమ్ స్క్వాడ్ వచ్చేసి 2-in-1 రాడ్ ఉంది కదా, అది స్టాక్ అయిపోయింది. అది కూడా రీప్లేస్ అయింది, రీస్టాక్ అయింది మనకి. ఫ్యాంటమ్ స్నాపర్ బైట్ కాస్టింగ్ అండి.
విత్ ఫుజీ గైడ్స్తో పాటు వచ్చిందండి ఇది. కొద్దిగా సాల్ట్ వాటర్కి ఆడాలనుకుంటున్నారు కదా, సాల్ట్ వాటర్కి కూడా ఏంటంటే ఇది బైక్ కాస్టింగ్ పెట్టి ఆడాలనుకున్న వాళ్ళకి ఇది 2-in-1, రెండింటికి, మంచి నీటికి ఉప్పు నీటికి రెండింటికి వాడేసుకోవచ్చండి. ఇది బిగ్ గేమింగ్కి బాగుంటుంది. దీని కెపాసిటీ వచ్చేసి, రాడ్ కెపాసిటీ వచ్చేసి 10 kg కెపాసిటీ, 13 kg కెపాసిటీ. ఇది అప్ టు 30 LB. ఓకే, 30 LB అంటే కనుక ఈజీగా మీకు 13 kg కెపాసిటీ అండి ఇది. దీనికి ఇదిగోండి, ఇది 2 sections, సేమ్ ఫుజీ గైడ్స్ వస్తాయి. తొందరగా రస్ట్ పట్టకుండా ఉంటాయి అన్నమాట. సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ రెండిట్లో వాడుకోవచ్చు. దీని స్పెసిఫికేషన్ వచ్చేసి చెప్తాను. కాస్టింగ్ వెయిట్, బైక్ కాస్టింగ్లో కూడా ఇది స్నాపర్. దీని కాస్టింగ్ వెయిట్ వచ్చేసి 100 grams కాస్టింగ్ వెయిట్. లైన్ కెపాసిటీ వచ్చేసి 15 to 30 LB అండి. 2 piece రాడ్. ఇవ్వండి ఒకసారి చూపిస్తాను. ఫ్యాంటమ్ స్నాపరు వచ్చేసి ఇవ్వండి, దాని కాస్టింగ్ కెపాసిటీ. ఇది రీల్ సెట్ కూడా చూసుకోవచ్చు. ఇవ్వండి, విత్ ట్రిగ్గర్ కూడా. ఇవి మీకు బిగ్ గేమింగ్కి ఆడుకోవచ్చు. మామూలుగా ఏంటి, ఇప్పుడు సముద్రానికి బైక్ కాస్టింగ్ ఆడాలనుకున్న వాళ్ళకి కూడా ఇది అనేది రఫ్ అండ్ టఫ్గా ఉంటుందండి. లైట్ వెయిట్ రాడ్, చాలా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి లుకానా గూమ్ స్క్వాడ్ అండి. అది మొన్న స్టాక్ అయిపోయింది, మళ్ళీ మనకి రీప్లేస్ అయింది, రీస్టాక్ అయిపోయింది. ఇదిగోండి, ఇలా పౌచ్తో పాటు వస్తుందండి. ఇది 2-in-1 రాడ్, అంటే బైక్ కాస్టింగ్ మిషన్ వాడుకోవచ్చు, స్పిన్నింగ్ మిషన్ వాడుకోవచ్చు అనమాట. రఫ్ అండ్ టఫ్. ఇవ్వండి, ఇది విత్ కే గైడ్స్తో పాటు వస్తుంది. ఇవ్వండి, లుకానా గూమ్ స్క్వాడ్. విత్ కే గైడ్స్. దీని కాస్టింగ్ కెపాసిటీ వచ్చేసి 28 grams. లైన్ వచ్చేసి 25 LB, అంటే ఇది 10 kg వరకు ఆపిద్దండి. ఇది 7 feet రాడ్ మటుకి అవైలబుల్ ఉందండి మన దగ్గర. 7 feet వరకు మనకి అవైలబుల్ ఉంది. దీనికి ఏంటంటే 2-in-1 ఏంటంటే, ఇప్పుడు ఇందాక చూపించాను కదండి, ఇదిగోండి, దీనికి ట్రిగ్గర్ అనేది ఎక్కువ వస్తుంది బైక్ కాస్టింగ్కి. ఇది ఏంటంటే 2-in-1 యూస్ చేసుకోవాలి కాబట్టి దీనికి ట్రిగ్గర్ అనేది చాలా తక్కువ వస్తుందండి. అంటే ఇప్పుడు ఇవ్వండి, దీనికి ఈ ట్రిగ్గర్ వచ్చేసి చాలా అంటే చాలా చిన్నది వస్తుంది. దానికి పెద్దది వచ్చింది. దీనికి ఏంటంటే 2-in-1 రెండింటికి యూస్ చేసుకోవాలి కాబట్టి చాలా అంటే చాలా చిన్నది. ఇదిగోండి, ట్రిగ్గరు, ఈ బడ్ అనేది చాలా చిన్నది వస్తుంది, నాబు. ఇవ్వండి, దీనికి వచ్చేసరికి పెద్దది వస్తుంది, దీనికి చిన్నది వస్తుంది. 2-in-1 రెండింటికి వాడుకోవచ్చు అండి. కొంతమంది ఏంటంటే బైక్ కాస్టింగ్ కావాలనుకుంటారు, స్పిన్నింగ్, దానికి 2 రాడ్లు తీసుకోవాలి అన్న బడ్జెట్ మనం అంత పెట్టలేమనుకుంటారు చూసారా, వాళ్ళు ఇలాంటి రాడ్ తీసుకుంటే కనుక 2-in-1 రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేసుకోవచ్చు అండి. వీటి ప్రైజెస్ అనేది మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, ప్లస్ మన క్యాటలాగ్ ఈ కార్నర్లో మన క్యాటలాగ్ నెంబర్ ఉంటుందండి, వాటిలో చూసుకోవచ్చు. ఓకే అండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.